తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే వాతావరణం మళ్లీ ఒక్కసారిగా మారబోతోంది. ఈ నెల 13వ తేదీ నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు తెలంగాణతో పాటు ఏపీలో కూడా ప్రభావం చూపించనున్నాయి. ఈ నేపథ్యంలో 11వ తేదీన ఈ ప్రభావం 19 జిల్లాల్లో కనిపించనుంది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం వర్షం ప్రభావం కనిపించనుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా రాయలసీమలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 14 నుంచి 17 వరకు తెలంగాణ అంతటా వర్షాల హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా హైదరాబాద్లో 1 లేదా 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా వర్షాలు జోరుగా కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలో కూడా వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఓవైపు చల్లదనం తీసుకొచ్చినా మరోవైపు జీవనోపాధులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్తో పాటు అనేక రాష్ట్రాల్లో ఈ వర్షాలు రచ్చరచ్చ చేస్తున్నాయి. వానల కారణంగా రోడ్లపై నీళ్లు, ట్రాఫిక్ జామ్లు, నదుల్లో వరదలు ఇలా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఢిల్లీ వాళ్లకు ఈ శనివారం ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎందుకంటే గత 14 ఏళ్లలో ఆగస్టులో అత్యంత చల్లని రోజు ఇదే. ఉష్ణోగ్రత 26.4 సెంటీగ్రేడ్ వరకు పడిపోయింది. అది కూడా సాధారణం కంటే 7.8 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువ. 2011 నుంచి చూస్తే 2012లో 27.9 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. కానీ ఈసారి అది కూడా బ్రేక్ అయింది. కానీ ఈ చల్లదనం ఆనందం తెచ్చినా వర్షం వల్ల రోడ్లపై నీళ్లు నిలిచి ట్రాఫిక్ జామ్లో తెగ ఇబ్బంది పెట్టాయి. ఢిల్లీ, ఎన్సీఆర్లో శనివారం రోజంతా చిన్న వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఐఎండీ ప్రకారం ఆదివారం జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్లలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పర్వత ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఉత్తరప్రదేశ్లో నదులు ప్రమాద స్థాయికి చేరాయి. చందౌలి, మౌ, ఫరూకాబాద్, కనౌజ్, హోపూర్లలో నదుల నీటి మట్టం డేంజర్ లెవెల్కి వచ్చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. అధికారులు అలర్ట్ జారీ చేశారు. కాబట్టి నదుల దగ్గర ఉండేవాళ్లు జాగ్రత్తగా ఉండండి. బీహార్లో కూడా వర్షాలు, వరదలు గట్టిగా ఇబ్బంది పెడుతున్నాయి. గంగా, బూదీ గండక్ నదుల నీరు చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. ఖగరియా జిల్లాలో గంగా నది కరాదర్ జల్వార్ వద్ద ప్రమాద స్థాయి కంటే 2 మీటర్ల 4 సెంటీమీటర్లు ఎక్కువగా ప్రవహిస్తోంది. ఢిల్లీలో యమునా నది నీటి మట్టం కూడా హఠాత్తుగా పెరిగిపోతోంది. హథినీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. అధికారులు వెంటనే అలర్ట్ అయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లను సురక్షిత ప్రదేశాలకు తరలించే పనిలో పడ్డారు. యమునా నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. మీ పిల్లలు, కుటుంబ సభ్యులతో సురక్షిత ప్రదేశాలకు వెళ్లండి అంటూ లౌడ్ స్పీకర్లలో అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు.